భక్తుడైన దావీదు 26వ కీర్తన 2వ చరణంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఈ ప్రార్థనకి మన ప్రార్థనలకి చాలా తేడా లేదు. మనం ప్రార్థన మొదలు పెట్టగానే నన్ను దీవించు, మా నాన్నను దీవించు, మా కుటుంబ సభ్యులను దీవించు, మా పిల్లలను దీవించు, అది మంచిదే. వాటితో పాటు దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలో ఉన్న అంశాలను కూడా ఆలోచించడం చాలా ప్రాముఖ్యం కదా. దావీదులో ఉన్న అంతరంగం ఏ విధంగా ఘోషిస్తుందో అర్థమవుతుంది. మనలను మనం పరిశీలించుకోవాలి కదా, లేదా మనలను మనం పరిశోధించుకోవాలి కదా. ఏమీ లేకుండా ఎంతసేపు నేను బ్రహ్మాండంగా ఉన్నానండి, నాలో ఏ తప్పు లేదండి, ఇతరులలోనే తప్పున్నది అన్నట్లుగా ఆ మాట చెప్పకపోయినా ఆ విధంగా వ్యవహరించే ధోరణి కలిగిన వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన మనుషులు అని నా భావన.